ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఇక రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ సమావేశాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ఇక అలాగే రైతులకు సంబంధించిన ముఖ్య అంశమైన రైతు భరోసా నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలకంగా భావిస్తున్న ఈ కేబినెట్ భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది మధ్యాహ్నం 3 గంటలకు. అయితే దేనికి సంబంధించి ఈ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశం, కీలక అంశాలు ఏంటి అసలు? ఫాతిమా, ఏదైతే సెక్రటరియట్ లో 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రి వర్గం భేటీ అవనుంది. మెయిన్ గా ఈ ఏదైతే కేబినెట్ సమావేశం ఉందో, ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో, వచ్చే నెల బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు బడ్జెట్ లో పొందుపరచాలనే అంశాన్ని కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. మరో పక్క చూసుకున్నట్లయితే రానున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఈ 3 ఎలక్షన్స్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు డేట్లు ఖరారు చేయాలి ఏంటి అనే అంశాన్ని కీలకంగా చర్చించున్నారు. మరొక కీలకమైనటువంటి ఏదైతే గ్రిగ్ వర్కర్స్ కి సంబంధించి బిల్లుపై ఆమోదం తెలుపనున్నట్టుగా కూడా తెలిసింది కేబినెట్. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే 3 గంటలకి దీనికి సంబంధించి కూడా మంత్రివర్గం మొత్తం కూడా భేటీ అవుతున్నారు. సో మొత్తం మీద ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ పలు కీలకమైనటువంటి అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే 2వ విడతకు సంబంధించి ఏదైతే ఇప్పటికే కేంద్రానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా పంపించారు. దాదాపుగా 40,000 కోట్లకు సంబంధించి అంచనా వేసి దానికి సంబంధించి కూడా పంపించారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే నీటిపారుదలకు సంబంధించి కూడా పురోగతి ఏదవుతుందో, ఎంతవరకు వచ్చినాయి ఏంటి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏదైతే సహాయం కావాలి అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయి, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఎదుర్కోవాలి, మొత్తం కూడా చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ లో ఎలాంటి అంశాలు, ఏదైతే మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఏ శాఖకి సంబంధించి ఎంత కేటాయించాలి అనేది, ఈ బడ్జెట్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. సో ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా పొందుపరచాలి, బడ్జెట్ లో ఖచ్చితంగా పొందుపరచాలి, ఆ బడ్జెట్ కూడా రిలీజ్ చేయించాలి. సో మొత్తం మీద అయితే ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ ఏదైతే విజయాలు ఉన్నాయో, సర్పంచ్ ఎలక్షన్స్ గురించి, సో వీటన్నిటితో పాటు రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, అలాగే రైతులకు సంబంధించి ముఖ్య అంశాలు కూడా ఏదైనా, అంటే ఇప్పుడు రైతు భరోసా నిధుల విడుదలపై కూడా ఏదైనా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఏదైతే యాసంగికి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి రైతులకు అమౌంట్ రిలీజ్ చేయాల్సి ఉంది. సో ఆ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. కీలకంగా ఉంది రైతులకి సంబంధించి. మెయిన్ గా యాసంగికి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి కూడా ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎంత అమౌంట్ రిలీజ్ చేయాలి అనేది కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఏదైతే కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఆ పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎంత నిధులు కావాలి, ఆ నిధులకు సంబంధించి బడ్జెట్లు ఏమన్నా రూపొందించాలా, పొందుపరచాలనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది.